ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ 27వ డివిజన్లో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి జువ్వా రామకృష్ణ, కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కౌన్సిలర్లు మరియు పార్టీ నేతలు పాల్గొన్నారు. శరణమయ్యప్ప 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 ఉత్తమ పురుషుణ్ణి శరణమయ్యప్ప 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 నక్షత్ర జాతకుణ్ణి శరణమయ్యప్ప 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 పలకరించి మరి 41A కింద స్టేషన్ బెయిల్ తీసుకొని వద్దామని మేము అక్కడికి వెళ్తే దౌర్జన్యంగా బలవంతంగా కొల్లు రవీంద్రని అందరు పోలీస్ స్టేషను అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఇప్పుడు కోర్టుకు తీసుకెళ్లారు. మేజిస్ట్రేట్ ముందుకి బొల్లయ్య గారిని రవీంద్ర గారిని. మమ్మల్ని గూడూరు పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు బలవంతంగా గొల్లపూడి తీసుకొచ్చారు. అందుకని గొల్లపూడి నుంచి మళ్ళీ ఇదేం కర్మ అనే కార్యక్రమం కొండపల్లిలో 5 గంటల నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అడిగిన ఫార్మాట్లో, ఏదైతే పార్టీ అడిగిన ఫార్మాట్లో 14 ప్రశ్నలు కూడా సమాధానాలు మరి ప్రజల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు ముందుకెళ్తూ ఉంటే వాళ్ళ నుంచి నేను ఇప్పుడు కొండపల్లి రావడం జరిగింది. ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తూ ఉంది. కొల్లు రవీంద్ర ఎవరినో ఏదో అన్నాడని, ఎవరినో ఏదో తోశాడని కొల్లు రవీంద్ర మీద కేసు, కొనకల్ల బొల్లయ్య గారి మీద కేసు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద కేసు. ఇప్పుడు రిమాండ్ చేసి మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పంపించాలని 54 రోజులు జైల్లో పెట్టారు. అయినా జగన్మోహన్ రెడ్డికి ఇంకా కస్తేరలేదు. ఒక బీసీ నాయకుడి మీద, ఒక బీసీ నాయకుల మీద, ఒక బలమైన నాయకులు అక్కడ పనిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీకని వాళ్ళ కుటుంబ సభ్యులను భయభ్రాంతులు చేయాలి, వాళ్ళని ఇబ్బంది పాలు చేయాలని ఇవాళ కొల్లు రవీంద్ర మీద, కొనకల్ల బొల్లయ్య గారి మీద తప్పుడు కేసులు బనాయించి రిమాండ్ చేయడానికి ఇప్పుడు న్యాయస్థానాల ముందు తీసుకెళ్లారు. తప్పకుండా న్యాయం, ధర్మం గెలుస్తుంది, రాజ్యాంగం కాపాడబడుతుంది. ఇవాళ ఏదో రాజారెడ్డి రాజ్యాంగం పెట్టి మమ్మల్ని బలవంతంగా గూడూరు పోలీస్ స్టేషన్ నుంచి గొల్లపూడి తీసుకొచ్చారు. కొల్లు రవీంద్రని, కొనకల్ల బొల్లయ్య గారిని బలవంతంగా పోలీస్ స్టేషన్లని తిప్పి ఇప్పుడు కోర్టుకు తీసుకెళ్ళినట్టు నాకు సమాచారం వచ్చింది. తప్పకుండా ఈ దుర్మార్గాలన్నీ కూడా మనం ఖండించాలి. ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా ఉంది కాబట్టి కొల్లు రవీంద్ర, బొల్లయ్య గారు, నా కొనకల్ల నారాయణ గారి ఆధ్వర్యంలో
ఇవన్నీ చేశారు. అందరూ కలిసి ప్రభుత్వ ఆస్తిని, గవర్నమెంట్ ఆస్తిని, అదేవిధంగా ఎండోమెంట్ దాతలు ఇచ్చిన ఆస్తుల్ని కాపాడాలనే ప్రయత్నం మనవాళ్ళు చేస్తే కబ్జా చేసే కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు చేశారు.